హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే, మరి ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని 8 మార్క్స్ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయని పార్ట్ 2 అనమాట. ఆల్రెడీ పార్ట్ 1 చెప్పడం జరిగింది కదా డే 13 లో. మరి ఈ లెసన్ లో నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ చెప్పడం జరిగింది, 4 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పడం జరిగింది, 8 మార్క్స్ ఇప్పుడు ఈ వీడియోలో మెయిన్ గా 8 మార్క్స్ అనమాట. అంటే మొత్తం 3 క్వశ్చన్స్ వస్తాయి, 13 మార్క్స్ వస్తాయి. లెసన్ చాప్టర్ వైజ్ ప్రకారం చెప్పాను కదా, మన ఛానల్లో చాప్టర్ వైజ్ వెయిటేజ్ ప్రకారంగా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఇది చాప్టర్ వైజ్ ప్రకారంగా ప్రిపేర్ అవుతే కనుక ఖచ్చితంగా 90+ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకే, మరి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం జరగబోయే పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్ వరకు, అలాగే తర్వాత పాలిటెక్నిక్, తర్వాత ఏపీఆర్ చేసి తర్వాత మీ ఫైనల్ హైయర్ ఎడ్యుకేషన్ వరకు మన ఛానల్ మీకు ఏ డౌట్స్ అన్నా క్లియర్ చేస్తుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, టైం వేస్ట్ చేయకుండా త్వరగా అయిపోవడం. చాలా చెప్పాను కదా, ఈ లెసన్ 10th క్లాస్ లో హైయెస్ట్ మార్క్స్ ఉన్న లెసన్ ఏదంటే ఇది, హైయెస్ట్ క్వశ్చన్స్ ఉన్న లెసన్ ఏదంటే ఇదే. కాబట్టి కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది, స్కిప్ చేయకుండా నుండి ఖచ్చితంగా నోట్స్ అనేది పర్ఫెక్ట్ గా రాసుకోండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్ మొత్తం దాదాపు 10 వరకు క్వశ్చన్స్ ఉంటాయి. నేను స్కిప్ చేయకుండా నుండి ఖచ్చితంగా ఒక 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేది వస్తుంది, 4 మార్క్స్ కన్నా రానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ చూడండి, హౌ మెనీ 3 digits numbers are divisible by 7? డే 13 లో ఇలాంటి ప్రాబ్లం చెప్పడం జరిగింది. ఏంది 2 digits 3 tables divisible by 3 ఎన్ని ఉన్నాయి అని, అలాంటిది కింద హోంవర్క్ ఇవ్వడం జరిగింది. చెప్పాను కదా, నేను మళ్ళీ చెప్తాను ఈ ఆన్సర్ అని, అందుకు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ చూడండి, హౌ మెనీ 3 digits ఆర్ డివిజిబుల్ బై 7. అసలు ఏంటి క్వశ్చన్ అంటే 3 digits నంబర్స్ లోని 7 తో డివిజిబుల్ అయ్యే నంబర్లు ఎన్ని ఉన్నాయి అంటే ఏంది అంటే ఎక్కడి నుంచి మనకి 3 digits స్టార్ట్ అవుతుంది, 100 నుంచి 999 వరకు. అంటే ఈ 100 నుంచి 919 వరకు 7 తో డివిజిబుల్ అయ్యే నంబర్లు ఎన్ని ఉన్నాయి అని కనుక్కోవాలంట. ఓకే, మరి చూడండి, ఇక్కడ ద లిస్ట్ ఆఫ్ 3 digits నంబర్ are divisible by 7. ఓకే, ఇక్కడ చూడండి, మనకి మెయిన్ పాయింట్ గా 7th డివిజిబుల్ రూల్ తెలియాలి మీకు. ఫస్ట్ మెయిన్ పాయింట్ గా ఏంటి బ్రో, అసలు ఎలా కనుక్కుంటాం, మనకేమో 2 digits వరకే వచ్చు. 7th డివిజిబుల్ అయితే మరి ఎలా కనుక్కుంటాం, కానీ దానికి ఒక రూల్ ఉంది. ఏంది ఆ రూల్ అంటే, మనకి ఒక 3 digits నంబర్ ఉంది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, తెలిసేవాడు చెప్తున్నాను, 105 ఉంది. దీన్ని ఏం చేయాలంటే ఇంటూ 2 చేయాలి. ఏంది ఇంటూ 2. ఇప్పుడు ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది, 5 2 10. ఇక్కడ మిగిలిందే దాంట్లో నుంచి తీసేసేయండి. 10 లో 10 పోతే 0, అంటే ఇది డివిజిబుల్ అవుతుంది 7 టేబుల్ లో అని అర్థం. ఓకే, 1 1 12 ఉంది. ఇప్పుడు చూడండి 1 1 12 ఉంది, దీన్ని ఇంటూ 2 చేయండి, ఎంత వస్తుంది, 4 వస్తుంది. 11 లో 4 పోతే ఆన్సర్ ఎంత వస్తుంది, 7 వస్తుంది. రైట్, అలా అన్నమాట. 7 అనేది డివిజిబుల్ అవుతుంది 7. అంటే మీకు ఈ ఫస్ట్ యూనిట్ డిజిట్ ని డబల్ చేసి మిగతా 2 digits లో నుంచి తీసేస్తే ఆ నంబర్ కన్నా 7 తో డివిజిబుల్ అయింది అనుకో, ఖచ్చితంగా ఆ నంబర్ 7 తో డివిజిబుల్ అవుతుంది అనేది. ఓకే, అలా అనమాట. అంటే 105 అనేది డివిజిబుల్ అవుతుంది. తర్వాత లేదు బ్రో, ఒక్కటి కనుక్కొని మిగతావన్నీ రాయొచ్చు అంటే రాయొచ్చు. ఏముంది, 7 యాడ్ చేసుకుంటే వెళ్తే అయిపోయి 1 1 12. ఓకే, ఇలా మరి ఎంత వరకు, 994 వరకు. ఇది చూడండి, ఇదంతా ఇంటూ చేసి మళ్ళీ 919 లో తీసేస్తే 7 తో డివిజిబుల్ అవుతుంది. మరి ఇప్పుడు ఏం కనుక్కోవాలా, ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కోవాలి. ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కొని మనకి ఏం ఫార్ములా, ఎంత టర్మ్ ఫార్ములా. ఏంటి ఎంత టర్మ్, a + n - 1 × d = an కదా. మరి a ఎంత ఇక్కడ మనకి 105, తర్వాత d ఎంత 7 టేబుల్ కాబట్టి an ఎంత లాస్ట్ టర్మ్ 994. అంటే an ఎందుకు ఇది అనుకున్నా అంటే, ఇది ఎన్నో టర్మ్ తెలిస్తే అందులోని మొత్తం ఎన్ని టర్మ్ ఉండే తెలిసిపోతుంది మనకి, అందుకే ఎంత టర్మ్ వాడతాం, దాన్ని an అనుకుంటాం. a + n - 1 × d = an. అంటే ఈ an ని ఎన్నో టర్మ్ కనుక్కుంటాం అనమాట. a ఎంత మనకి 105 ప్లస్ n తెలుగు కాబట్టి అలాగనే ఉంటుంది. d ఎంత 7 = an ఎంత 994. ఇది ప్లస్ చేసి నోతలు కొడితే మైనస్ n - 1 × 7 = 994 - 105 n - 1 × 7 = 994 లో నుంచి 107 తీసేసేయండి, 994 లో నుంచి 105 తీసేసేయండి. అప్పుడు తెచ్చుకుంటాం 14లో ఇక్కడ చూడండి, 14లో 5 పోతే ఎంత ఉంటుంది, ఇక్కడ 5, అక్కడ 4 9, ఇక్కడ చూడండి 8, మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ 9లో 1 పోతే 8, ఎంత వచ్చింది 889. మనకి ఇక్కడ ఏం కావాలి, ఎన్ని కావాలి, n - 1 × 7 = 7 ఇంటూ s నోతలు పోతే డివైడెడ్ బై 889/7. n - 1 = భాగారం చేద్దాం ఇప్పుడు ఇంకా 889. ఇక్కడ చూడండి 7 7 49,
7 1 జా 7, 1 మిగులుతుంది 18, 7 2 జా 14, మళ్ళీ 4 మిగులుతుంది 9 దింపుకుంటాం, 7 7 జా 49, 0 రైట్. 7 1 జా 127 జా అంటే 127. ఇక్కడ -1 అవతలకి పోతే +1. n ఈక్వల్ టు 127 +1. ఓకే అంటే n ఈక్వల్ టు ఎంత 128. అంటే ఇక్కడ ఇది ఎన్నో టర్మ్ 7 తో డివిజిబుల్ అయ్యి 3 డిజిట్స్ లో 128. అంటే 100 నుంచి 99 వరకు 7 తో డివిజిబుల్ అయ్యే నంబర్లు 128 నంబర్స్ అనేవి ఉన్నాయి అనమాట. ఇది గైస్ నోట్ డౌన్ చేసుకోండి, ప్రతిదీ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే నోట్ డౌన్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట పబ్లిక్ ఎగ్జామినేషన్ కి. చెప్తున్నారా ఈ వీడియోలో 8 మార్క్స్ క్వశ్చన్స్ అర్థమెటిక్ ప్రోగ్రెస్ నుంచి ఎలా వస్తాయి. ఓకే ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే మరి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరి ఇవన్నీ. ఓకే సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ ది ఏపీ 9, 17, 25 మస్ట్ బి టేకెన్ గివెన్ ద సమ్ ఆఫ్ 636. గైస్ ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ మనకి ఇక్కడ ఒక ఏపీ ఇవ్వడం జరిగింది. ఏపీ అంటే ఏంటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే సేమ్ డిఫరెన్స్ అనేది ఉంది. ఈ ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియదు, అంటే ఎన్ని నంబర్లు ఉన్నాయో తెలియదు, కానీ వాటిని అన్నిటిని సమ్ చేస్తే 636 ఆన్సర్ వస్తుందంట. అలాగైతే ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కోవాలి. అవును బ్రో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కోవాలంటే an ఈక్వల్ టు a+n-1 ఇంటూ d వాడాలా అంటే వాడకూడదు. ఎందుకు ఆ ఫార్ములా వాడకూడదు అంటే ఇక్కడ మనకి సమ్ ఇవ్వడం జరుగుతుంది. సమ్ ఇచ్చినప్పుడు ఏంది సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఫార్ములా వాడాలి. ఓకే మరి ఎలా కనుక్కోవాలి ఇక్కడ చూడండి సొల్యూషన్. Given the AP 9, 17, 25 comma. ఓకే మరి ఇక్కడ ఏంది ఏ ఎంత మనకి 9, ఇక్కడ చూడండి డి ఎంత మనకి 17 - 9 ఏంది a2 - a1. a2 - a1 చేస్తే ఎంత వస్తుంది 8 వస్తుంది రైట్. డి వచ్చేసింది. మరి మొత్తం ఎస్ఎన్ ఆన్సర్ ఎంత 636. ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలీదు ఇక్కడ ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలీదు, అంటే ఎన్ని నంబర్లు ఉన్నాయో తెలీదు. కానీ అన్నిటిని అంటే మన ఆన్సర్ లోని మొత్తం టర్మ్స్ ని సమ్ చేస్తే 636 ఆన్సర్ వస్తుందంట. మరి అవి ఏదో కనుక్కోవాలి మరి ఇప్పుడు మనం. మరి ఎస్ఎన్ ఫార్ములా ఏంది మనకి n/2 2a + n-1 ఇంటూ d ఈక్వల్ టు ఎస్ఎన్ కదా. ఇది సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఫార్ములా. మరి ఎన్ని తెలుసా, ఎన్ అంటే ఏంటి నంబర్ ఆఫ్ టర్మ్స్. మనకి తెలుసా ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలుసు కాబట్టి ఎన్ అలాగనే ఉంటుంది. ఇంటూ 2 ఇంటూ ఏ ఎంత మనకి 9 ప్లస్ ఎన్ ఎంత తెలీదు 1, డి ఎంత 8. చాలా బిగ్ ప్రాబ్లమే, కొంచెం త్వరగా చెప్పేస్తా. 636 ఎస్ఎన్ మొత్తం ఆన్సర్ ఎంత 636. ఆ ఎన్ తెలుసు కాబట్టి n/2 అలాగనే ఉంటుంది. ఇక్కడ చూడండి 9 2 జా 18 బ్రాకెట్ దాంతో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి ప్లస్ 8 ఇంటూ n 8n మైనస్ 8 1 జా 8 ఈక్వల్ టు 636. మరి ఇప్పుడు ఏం చేయాలా n/2 18 లో కల్లా ఇక్కడ చూడండి 8n 18 లో కల్లా 8 పోతే ఎంత ప్లస్ 10 ఈక్వల్ టు 636. మరి ఇప్పుడు ఏం చేయాలా ఈ బ్రాకెట్ లో 2 కామన్ తీద్దాం. ఏంటి 2 కామన్ తీద్దాం. ఇక్కడ చూడండి 2 కామన్ తీస్తున్నాను, ఈ బ్రాకెట్ లో 2 కామన్ తీస్తున్నాను. 2 కామన్ తీస్తే 2 టేబుల్ లో 8 టైమ్స్ అవుతుంది 4 టైమ్స్ అవుతుంది 4 n/2 అలాగనే రాశాను. ఈ 2 ఎక్కడ వచ్చింది 2 టేబుల్ కామన్ తీస్తున్నాను 2 కామన్. ఓకే 8 టేబుల్ లో 2 టేబుల్ లో 8 n టైమ్స్ అవుతుంది 4 టైమ్స్ అవుతుంది ప్లస్ 2 టేబుల్ లో 5 n టైమ్స్ అవుతుంది 10 n టైమ్స్ అవుతుంది 5 టైమ్స్. చూడండి 2 4 జా 8n ప్లస్ 2 ఇంటూ 5 10 ఓకే ఈక్వల్ టు 636. ఇగో డినామినేటర్ 2 న్యూమరేటర్ 2 క్యాన్సిల్ చేయండి. n ఇంటూ 4n ప్లస్ 5 ఈక్వల్ టు 636. మరి ఇప్పుడు ఏం చేయాలా ఈ n తో ఈ బ్రాకెట్ ని ఇంటూ చేద్దాం. n ఇంటూ 4n ప్లస్ 5 ఈక్వల్ టు 636 రైట్. ఇక్కడ చూస్తే కొంచెం క్వాడ్రాటిక్ ఫార్ములా అనేది వస్తుంది అనమాట. అంటే ఎలా వస్తుందో చూడండి. బ్రాకెట్ బ్రాంతో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేద్దాం. 4 n ఇంటూ n స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ n 5n ఈక్వల్ టు 636. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాడండి. ఇక్కడ n 2 కామన్ తీసామన్నమాట. దీంట్లో 2 కామన్ తీస్తే డినామినేటర్ 2 న్యూమరేటర్ 2 క్యాన్సల్, n తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేస్తున్నాం. మీరు ఇక్కడ బాగా గమనిస్తే మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. 4n స్క్వేర్ ప్లస్ 5n ఇది ప్లస్ చేసి నిధులకు వస్తే -636 ఈక్వల్ టు 0. కంపేరింగ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0.
క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎన్ని కనుక్కోవాలి, మనకి ఎక్స్ ఉంటే మనం కనుక్కోవడం చూడండి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి, చాలా మెథడ్స్ ఉన్నాయి. క్వాడ్రాటిక్ ఫార్ములా ఉంది, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంది, గ్రాఫికల్ గా ఉంది, ఎలాగైనా కనుక్కోవచ్చు. కానీ మనం దీనికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఫార్ములా వాడదాం. దానికంటే ముందర నేను క్వాడ్రాటిక్ ఫార్ములా అవ్వాలంటే ఏం చెప్పాను, b² - 4ac = 0 కనుక్కోవాలని చెప్పినాను, రైట్? అంటే న్యాచురల్ డిస్క్రిమెంట్ అనేది కనుక్కోవాలి. ఒకవేళ ప్లస్ లో కానీ జీరో కానీ వచ్చింది అనుకో ఆన్సర్ ఖచ్చితంగా -b ఫార్ములా గుర్తుందా, -b ± √b² - 4ac వాడాలి, 2a ఈ ఫార్ములా వాడాలి, లేకపోతే వాడకూడదు. మనకి ఇప్పుడు డిస్క్రిమెంట్ గా అనుకుంటాం. దీనికి డిస్క్రిమెంట్ గా అనుకుంటే ప్లస్ కానీ జీరో కానీ వచ్చిందంటే మనం ముందరకు వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు ఎక్స్ బదులు ఎన్ని ఉంది, ఆ ఎన్ని వాల్యూని మనం కనుక్కోవాలి ఇప్పుడు. ఓకే, ఇక్కడ చూడండి b² - 4ac, రైట్? b ఎంత మనకి కంపేరింగ్ చేసుకుంటే a ఎంత, a = 4, b = +5 c ఎంత -636, రైట్? b ఎంత 5² - 4 ఇంటూ a ఎంత 4 ఇంటూ c ఎంత -636. b² అంటే ఎంత 25 - 4 4 జా 16 ఇంటూ ఈడ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, రైట్? ప్లస్ ఇంటూ 636. మరి ఇంటూ చేద్దాం, 25 ప్లస్ 636 ని ఎంత 16 తో ఇంటూ చేద్దాం. 6 6 జా 36, 6 3 జా 18, 18 ఒక 3 21, 6 6 జా 36, 36 37 38. ఇక్కడ చూడండి 6 తో ఇంటూ చేస్తే అదే వస్తుంది కాబట్టి మళ్ళీ 1 తో అదే 6 7 8 ఒక 3 11. ఇక్కడ చూడండి 6 4 10 ఎంత వచ్చింది, 10,176 ఆన్సర్ అనేది వచ్చింది. కలుపుదాం ఇప్పుడు, ఇక్కడ కలుపుదాం. ఇంకా 1,176 కి ఎంత కలపాలి, 25 కలపాలి. 6 ఒక 5 ఎంత 11, రైట్? ఇక్కడ చూడండి తర్వాత 7 8 10 వస్తుంది, 2 మళ్ళీ 0 1 ఎంత 1201, 10,201 అనేది ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు ఇది ఏమొచ్చింది మనకి, ప్లస్ లో వచ్చింది. ప్లస్ లో వచ్చిందంటే ఖచ్చితంగా ఇప్పుడు డిస్క్రిమినేట్ అంటే క్వాడ్రాటిక్ ఫార్ములా వాడాలి. 0 వచ్చింది అనుకో కూడా క్వాడ్రాటిక్ ఫార్ములా వాడాలి. మీకు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గుర్తున్నాయా, మీరు రెగ్యులర్ గాను వింటే ఖచ్చితంగా ఇట్లాంటివి అర్థం అవుతుంది, లేకుంటే అర్థం కాదు. లేకుంటే ఓకే, ఇక్కడ చూడండి మరి ఇప్పుడు చూడండి ఇంకా ముందరకు వెళ్ళొచ్చు. ఇంకా b² - b ± √b² - 4ac n = -b ± √b² - 4ac by 2a n. అదే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఎక్స్ కనుక్కోనిక వాడుతుంటాం కదా ఈ ఫార్ములా. ఇప్పుడు ఎన్నులు ఉన్నాయి కాబట్టి ఎన్ని కనుక్కోనిక వాడతాం. మనకు కావాల్సింది నంబర్ ఆఫ్ టర్మ్స్. ఎన్ అంటే ఏంటి, నంబర్ ఆఫ్ టర్మ్స్. ఇందులో టర్మ్స్ ఎన్ని ఉన్నాయో కావాలి. ఓకే, ఇక్కడ చూడండి b ఎంత మనకి, ఇక్కడ ఫార్ములా మైనస్ పెట్టినాం చూడండి. b ఎంత మనకి 5 ± రూట్ b ఎంత మనకి 5² ఇక్కడ చూడండి డైరెక్ట్ రాయొచ్చు. ఎందుకు మనకి డైరెక్ట్ b² - 4ac ఆన్సర్ తెలిసింది ఎంత, 10,201 by 2 ఇంటూ a ఎంత వచ్చింది మనకి 4, a ఎంత 4. ఫార్ములా ప్రకారం వెళ్తున్నాం ఈ ఎన్ను కనుక్కోనికి, -5 ± రూట్. దీనికి రూట్ ఉందంటే ఉంది, ఎంత 101 అంటే 101 ఇంటూ 101 చేస్తే ఈ నంబర్ వస్తుంది by 4 2 జా 8. ఇక్కడ n = ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏంటి, 2 సార్లు రాసుకోవాలని అర్థం. ప్లస్ ఇక్కడ -5 ప్లస్ 101/8 ఒకసారి, మళ్ళీ -5 -101/8 అంటే చూడండి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అంటే ఒకసారి ప్లస్ గా ఒకసారి మైనస్ గా. అందుకే మిగతా అన్నిటిని పెట్టి ఒకసారి ప్లస్ గా రాసుకున్నాను, ఒకసారి మైనస్ గా రాసుకున్నాను. n = బిగ్ సింబల్ ఏముంది మనకి, ప్లస్ లో ఉంది అంటే 101 లోపల 5 తీసేసారు. 5 తీసేస్తే ఎంత వస్తుంది, 96/8. ఇక్కడ చూడండి ఇంకా ముందరకు వెళ్దాం. ఇక్కడ చూడండి 8 1 జా 8 2 జా అంటే 12 టైమ్స్ అవుతుంది. అంటే బాగా చేస్తాను 8 తో 96 ఎన్ టైమ్స్ అవుతుందని, ఎంత 12 టైమ్స్ అవుతుంది. -5 మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ గుర్తుపెట్టి 2 కూడాలి అంటే 106/8. ఇది డివిజిబుల్ అవుతుందా, మనకి కాదు. ఇంకా 2 టేబుల్ తో క్యాన్సిల్ అవుతుంది అంటే పోవచ్చు. ఇగో 2 4 జా 2 4 జా 8, 2 5 జా 2 3 జా మీకు 53/4 వస్తుంది. మళ్ళా -53/4 అంటే ముందరకు వెళ్తుంది ఆ ప్రాబ్లం. అంటే మైనస్ లో వచ్చింది, అసలు మైనస్ లో వచ్చింది అనుకో మనకు ఆన్సరే కాదు. అంటే n = ఎంత 12 అంటే
ఈ ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, మొత్తం 12 టర్మ్స్ ఉన్నాయి అనమాట. దేర్ఫోర్ n ఈక్వల్ టు 12. ఓకే, ఇది అనమాట ఆన్సర్. అంటే మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, మొత్తము 12 టర్ములు ఉన్నాయి. ఆ 12 టర్ములని సమ్ చేస్తే 636 అనేది ఆన్సర్ వస్తుంది. బ్రో మాకు ఆన్సర్ కరెక్ట్ అని ఎలా తెలుస్తుంది అంటే, ఈ ఎన్ని బదులు ఇగో ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి. ఇగో ఇక్కడ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయండి, ఖచ్చితంగా మనకి 636 అనేది ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే నోడు. ఓకే, ఇంకొన్ని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి మరి. ఓకే, అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. థర్డ్ క్వశ్చన్, ఇఫ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 7 టర్మ్స్ ఆఫ్ ఏపీ ఈస్ 49 and that 17 terms is 289, find the sum of the nth terms. అసలు ఇక్కడ ఏంటి క్వశ్చన్, ఒక్క మాటలో చెప్తాను. ఇక్కడ 7 టర్ములను సమ్ చేస్తే 49 ఆన్సర్ వస్తుంది. అలాగనే ఒక ఏపీలో 7 టర్ములను సమ్ చేస్తే 49, మళ్ళీ 17 టర్మ్స్ సమ్ చేస్తే 289. అయితే అందులోని ఎన్ని టర్మ్స్ ఉన్నాయో వాటికి మనం సమ్ కనుక్కోవాలి. అసలు ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలీదు, బాగా అర్థం చేసుకోండి, మీకు రాస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, S7 అంటే ఏంది, సమ్ ఆఫ్ 7 టర్మ్స్ ఆన్సర్ 49. ఒక ఏపీ ఉంది, ఆ ఏపీలో 7 టర్ములను సమ్ చేస్తే 49, మళ్ళీ అదే ఏపీలో 17 టర్ములను సమ్ చేస్తే 289. మరి అలాగైతే ఈ ఒక ఏపీ ఉంటదే, ఆ ఏపీలోని ఎన్ని టర్ములు ఉన్నాయో వాటికి సమ్ము కనుక్కోవాలి మనం. ఓకే, అంటే ఏంది, ఎన్ని వేయాలి. ఓకే, ఇక్కడ చూడండి మరి S7 కదా ఫస్ట్ ది ఈక్వేషన్ తయారవుతాయి. S7 అంటే ఏంది, 7 టర్మ్స్ కి ఫార్ములా ఏంది, n/2 2a ప్లస్ n-1 ఇంటూ d కదా. S7 n ఎంత మనకి 7/2, 2 ఇంటూ ఏ ఎంత మనకి, ఏ తెల్లు అలాగనే ఉంటుంది. ఎన్ని తెలుసా, ఎన్ని తెలుసు ఎన్ని టర్మ్లకి, 7 - 1. d ఎంత అది కూడా తెలియదు, అలాగనే ఉంటుంది. ఈక్వల్ టు S7 మొత్తం ఆన్సర్ ఎంత, 49. అంటే ఎన్ని టర్ములు ఉన్నాయో కావాలంటే మనకి ఏం కావాలి, ఏ కావాలి, డి కావాలి, రైట్. ఇక్కడ చూడండి, సింపుల్ గానే అయిపోతుంది. ఇది ఇంటూ చేస్తుంది, అవతల పోతే ఈక్వల్ టు అవతల పోతే రెసిప్రోకల్ అవుతుంది. అవును బ్రో, డివైడెడ్ బై కదా అయ్యేది అంటే, ఇది డివైడెడ్ బై, ఇగో 7/2 రాస్తాను. దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది, 2/7 అవుతుంది. కాబట్టి ముందుగానే చూడండి, 2a ప్లస్ ఇక్కడ చూడండి 7 లో కల్లా 1 పోతే ఎంత, 6d ఈక్వల్ టు 49 ఇంటూ 2/7. ఇక్కడ ఇంటూ చేసిన అవతల పోతే రెసిప్రోకల్ అవుతుంది. 7 1 జా 7 7 జా అంటే 2a ప్లస్ 6d ఈక్వల్ టు 7 2 జా 14. ఇది ఈక్వేషన్ నంబర్ 1. మరి ఇంకోటి ఏం కనుక్కోవాలా, 7 టర్మ్స్ కి సమ్మది కనుక్కోవాలా. 17 ఇప్పుడు ఎంత, n ఎంత డైరెక్ట్ రాసేస్తాను. 17/2 2 ఇంటూ ఏ ఎంతనో తెలియదు, n ఎంత 17 టర్మ్స్ కాబట్టి 17 - 1. d ఎంతనో కూడా తెలియదు కాబట్టి అలాగనే ఉంటుంది. S17 మొత్తం ఆన్సర్ ఎంత మనకి, 289. ఇక్కడ చూడండి, మళ్ళీ సేమ్ ఇది కూడా అంతే. ఇది సెకండ్, ఇది S17, ఇది S7. ఇది ఇంటూ చేసిన అవతల పోతే రెసిప్రోకల్. 2a ప్లస్ 17 లో కల్లా 1 పోతే ఎంత, 16d ఈక్వల్ టు 289 ఇంటూ ఏమొస్తుంది, 2/17. ఇగో ఇంటూ చేసిన అవతల పోతే రెసిప్రోకల్. ఓకే, మరి ఇక్కడ చూడండి, 17 1 జా 17 17 జా. ఓకే, ఇక్కడ చూడండి 2a ప్లస్ 16d ఈక్వల్ టు, ఇక్కడ చూడండి 17 2 జా 7 2 జా 14. ఇక్కడ చూడండి 2 3 34 అవుతుంది. అంటే ఇది నంబర్ 2. అంటే ఈ రెండు ఈక్వేషన్స్ తో ఇప్పుడు మనం ఏం చేయాలా, AD కనుక్కోవాలి. AD కనుక్కున్న తర్వాత ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలుస్తుంది మనకి. 2 - 1 ఏంది, రెండో ఈక్వేషన్ నుంచి మొదటి ఈక్వేషన్ తీసేసేయండి. ఓకే, 2a ప్లస్ 16d ఈక్వల్ టు 34. ఇది సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది, 2a ప్లస్ 6d ఈక్వల్ టు 14. ఓకే, క్యాన్సిల్ చేసేద్దాం. 2a క్యాన్సిల్, మైనస్ 16d లోపల 6d పోతే ఎంత, 10d, రైట్. 4 లో 4 పోతే 0, 3 లో 2 పోతే 2, 10 1 జా 10 2 జా అంటే d ఎంత వచ్చింది, 2 వచ్చింది మనకి. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలి, సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఈక్వేషన్ 1 ఏముంది మనకి, 2a ప్లస్ 6d ఈక్వల్ టు 14. 2a ప్లస్ 6 ఇంటూ d ఎంత, 2 ఈక్వల్ టు 14.
6 2 జా 12 అవతల పోతే మైనస్ అంటే 2a ఈక్వల్ టు 14 మైనస్ 12 6 2 జా 12 అవతల పోతే మైనస్ 2a ఈక్వల్ టు 4 లో కల్లా 2 పోతే 2 1 లో 1 పోతే 0 అంటే ఇక్కడ చూడండి 2 2 క్యాన్సల్ a ఈక్వల్ టు 1 అంటే ఫస్ట్ టర్మ్ వచ్చేసి 1 తర్వాత సెకండ్ టర్మ్ వచ్చేసి అంటే d యాడ్ చేయండి అంటే 2 అంటే 3 వస్తుంది తర్వాత 5 వస్తుంది ఇది మన ఏపీ మరి ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో వాటికి సమ్ము కనుక్కోవాలి వాటికి సమ్ము కనుక్కోనికి ఫార్ములా ఏంది మనకి Sn ఈక్వల్ టు n/2 2a ప్లస్ ఏపీ ఇది మనకి ప్లస్ n-1 ఇంటూ డి ఎన్ని టర్మ్లు ఉన్నాయో తెలుసా మనకి ఎన్ తెలీదు ఒక ఏపీ తయారైతుంది ఎన్ని టర్మ్లు వచ్చినాయో తెలియదు కాబట్టి ఎన్ అలాగనే ఉండని /2 2 ఇంటూ ఏ ఎంత వచ్చింది 1 ప్లస్ ఎన్ ఎంతనో తెలుసా తెలీదు 1 డి ఎంత మనకి డిఫరెన్స్ ఎంత వస్తుంది 2 2 అంటే 2 ఓకే ఇక్కడ చూడండి n/2 2 1 జా 2 ప్లస్ 2 తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి 2n -2 ఓకే ప్లస్ 2 -2 క్యాన్సల్ రైట్ అంటే n/2 ఇంటూ 2n అయిపోయింది ఇంకా ప్రాబ్లం ఈ 2 క్యాన్సల్ ఇంకా ఏంది n² అంటే అందులో ఎన్ని టర్ములు తెలియదు కానీ అన్ని టర్ములని స్క్వేర్ చేస్తే దాని మొత్తం ఏపీ సమ్ అనేది వస్తుంది ఎన్ని స్క్వేర్ ఎన్ని అంటే ఏంటి నంబర్ ఆఫ్ టర్మ్స్ వాటిని స్క్వేర్ చేస్తే వాటి సమ్ అనేది వస్తుంది ఇది మన ఆన్సర్ అన్నమాట ఇక్కడ ఏంది ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఎన్ని టర్మ్లు ఉన్నాయి వాటికి సమ్ కనుక్కోవాలి ఎన్ని టర్మ్లు ఉన్నాయి n² టర్మ్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి వాటిని స్క్వేర్ చేస్తే n² అనేది వాటి ఆన్సర్ అన్నమాట ఓకే మరి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ మీరు ఈ రెండు కండిషన్లు అర్థం చేసుకుని ఈక్వేషన్లు తయారు చేసుకోవాలి తర్వాత 2 లో నుంచి తీసేసేయాలి తర్వాత సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఆ ఏపీ తయారు చేసుకుని సమ్ ఆన్సర్ కనుక్కుంటే మన ఆన్సర్ వస్తుంది నోట్ గైస్ ఓకే ఫోర్త్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మళ్ళా చెప్తున్నా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ A sum of the sum of 700 to be used given 7 cash prizes to students of the school for their overall academic performance. Of each prize is less than preceding prize. Find the value of each prize. అసలు ఇక్కడ ఏంది క్వశ్చన్ ఒక స్కూల్లో బాయ్ నుండి తొందర పూర్తి చేస్తాను ఒక స్కూల్లో అకాడమిక్ పర్ఫార్మెన్స్ అంటే బాగా చదివిన వాళ్ళకో లేకుంటే ఎలాగనో బాగా సైలెంట్ గా వాళ్ళకి ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది కానీ ఒక్కొక్క అలా 7 ప్రైజులు ఇవ్వాలనుకున్నారు అలా 7 ప్రైజులకి 700 రూపాయలు అయింది ఏంది 700కి 700 రూపాయలు అయింది కానీ ఇక్కడ చూడండి ఒక్కొక్క ప్రైజ్ ఎంతనో ధర తెలియదు కానీ దానికంటే 20 రూపాయలు తగ్గుతుంది ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఉంది ఫస్ట్ ప్రైజ్ కన్నా 20 రూపాయలు తక్కువ మళ్ళీ ఆ ప్రైజ్ కన్నా ఇంకా 20 రూపాయలు తక్కువ ఆ ప్రైజ్ కన్నా 20 రూపాయలు తక్కువ అంటే 7 ప్రైజులు ఇవ్వడం జరిగిందంట మరి ఒక్కొక్క ప్రైజ్ ధర ఏపీ రూపంలో కనుక్కోవాలంట మరి కనుక్కుందాం ఇక్కడ చూడండి అకార్డింగ్ టు ద ప్రాబ్లం ప్రకారం టేకింగ్ ద ఫస్ట్ ప్రైజ్ ఏ అనుకుందాం ఏపీ తయారు చేసుకుందాం ఇప్పుడు ఏ అనుకుందాం ఫస్ట్ ప్రైజ్ ని ఎంత ధర ఉందో తెలియదు కదా ఫస్ట్ తెలిసింది అనుకో దానికన్నా 20 రూపాయలు మళ్ళీ దాని నుంచి 20 రూపాయలు దాని నుంచి 20 రూపాయలు తగ్గించుకుంటూ వెళ్తాం ఇక్కడ అదే డిఫరెన్స్ ఇక్కడ చూడండి ప్రిసిడింగ్ అంటే ఇక్కడ దానికంటే ముందర ఉండేది ప్రిసిడింగ్ అంటాం అనమాట అంటే దానికన్నా 20 రూపాయలు తక్కువ సబ్సిడింగ్ ద ప్రైజ్ విల్ బి రూపీస్ రూపంలో చూపించాలి ఇప్పుడు మొదటి ప్రైజ్ ధర ఎంత ఉందో తెలియదు కాబట్టి ఏ అనుకున్నాం రెండో ప్రైజ్ ఎంత మొదటి ప్రైజ్ కన్నా 20 రూపాయలు తక్కువ ఇక్కడ అదే చెప్తున్నది ఎంత ఇక్కడ చూడండి ప్రైజ్ 20 లెస్ మళ్ళీ దీనికన్నా 20 రూపాయలు తక్కువ అంటే ఎలాగా ఇదేమో రెండో ప్రైజ్ దానికన్నా 20 రూపాయలు తక్కువ కదా అంటే ఎంత అవుతుంది a + -40 అవుతుంది అంటే నీకు మూడో ప్రైజ్ కావాలంటే ఏం చేయాలా మొదటి ప్రైజ్ లో నుంచి 40 రూపాయలు తగ్గియాల అంటే 20 అనమాట ఏంది 20 మళ్ళీ దీంట్లో నుంచి 20 తగ్గి ఎంత వస్తుంది ఎంత 60 వస్తుంది మళ్ళా దాంట్లో నుంచి 80 వస్తుంది మళ్ళా దాంట్లో నుంచి 100 మళ్ళా దాంట్లో నుంచి 120 ఇది అనమాట అంటే మొదటి ప్రైజ్ కేమో 20 రూపాయలు తగ్గింది దీనికన్నా ఇంకా 20 రూపాయలు తగ్గింది దీనికన్నా 20 రూపాయలు అంటే ఎన్ని ప్రైజులు 1 2 3 4 5 6 7 ప్రైజులు అనమాట మరి ఇప్పుడు ఏం చేయాలి మరి సమ్ము ఇక్కడ ఒక్కొక్క ప్రైజ్ ధర కనుక్కోవాలి మనం మరి ఎలా కనుక్కుంటాం ఇక్కడ చూడండి సింపుల్ గా మనకి ఇక్కడ ఒక ఏపీ తయారవుతుంది ఎందుకు ఆల్రెడీ 20 డిఫరెన్స్ వచ్చింది కదా అంటే సేమ్ డిఫరెన్స్ వస్తే ఏమవుతుంది ఏపీ అయినట్టే కాబట్టి అంటే మనం సమ్ ఆఫ్ టర్మ్స్ వాడతాం ఎందుకంటే ఇక్కడ సమ్ మనకి ఇచ్చినది రైట్ ఇక్కడ S7 = 700 ఓకే మనకి 7 ప్రైజులు కాబట్టి ఇచ్చిన సమ్ ఆఫ్ ది టర్మ్ ఫార్ములా వాడతాం ఇక్కడ చూడండి మనకి సమ్ ఆఫ్ ది టర్మ్ ఫార్ములా వాడాలంటే ఏంది Sn = n/2 2a + n-1 ఇంటూ d ఈ ఫార్ములా వాడచ్చు కానీ ఈ ఫార్ములా వాడచ్చు కానీ దానికంటే ఇంకా సింపుల్ గా
ఇది వాడచ్చు. ఏది Sn ఈక్వల్ టు n/2 a ప్లస్ ఎల్. ఎందుకు? లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికే కదా ఏపీ 7 ప్రైజెస్ మాత్రమే కదా, అంటే లాస్ట్ టర్మ్ తెలిసింది కాబట్టి ఆ ఫార్ములా వాడచ్చు. లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించు, లాస్ట్ టర్మ్ తెలీదా నీకు ఈ ఫార్ములా ఉపయోగించు. ఇదే కండిషన్. ఓకే, మరి ఇక్కడ చూడండి దాని ప్రకారం ఫార్ములా రాసేద్దాం. Sn ఈక్వల్ టు n/2 a ప్లస్ ఎల్. ఏ అంటే ఏంది? ఫస్ట్ టర్మ్. ఎన్ ఎంత? 7 టర్మ్స్, 7 ప్రైజులు కాబట్టి ఎన్ ఎంత? 7 అవుతుంది. n/2 ఎన్ ఎంత? 7/2 ఇంటూ ఏ ఎంత మనకి? ఏనే. ఇక్కడ ఇందాకనే అనుకున్నాం ఏ ఎంత? ఏనే. లాస్ట్ టర్మ్ ఏమవుతుంది? a మైనస్ 120 ప్లస్ ఎల్ ఎంత? లాస్ట్ టర్మ్ a మైనస్ 120. రైట్, ఇక్కడ చూడండి సింపుల్ గానే అయిపోతుంది ప్రాబ్లం. 7/2 మొత్తం ఆన్సర్ ఎంత? 700 మొత్తం 7/2. ఇదే రాస్తాను. ఇక్కడ చూడండి ఏ కలిపితే ఎంత అవుతుంది? 2a. రైట్, మైనస్ 120 ఈక్వల్ టు మొత్తం ఎంత? 700. ఇక్కడ చూడండి 7, ఇక్కడ 2 కామన్ ఇద్దాం. 7/2 ఇందాక అక్కడ 2 కామన్ ఇద్దాం. 2 కామన్ తీస్తే ఏముంటుంది? ఏ. 2 టేబుల్ లో 160 ఎన్ టైమ్స్ అవుతుంది? 120 ఎన్ టైమ్స్ అవుతుంది? 16 టైమ్స్ పోతుంది. ఈక్వల్ టు 700. ఈ 2 క్యాన్సిల్ చేసేసేయండి. 7 ఇంటూ ఏ మైనస్ 60 ఈక్వల్ టు 700. ఈ 7 ఇంటూ ఎస్ నీతో పోతే డివైడెడ్ బై, అంటే ఏ మైనస్ 60 ఈక్వల్ టు 700/7. 7 ఇంటూ ఎస్ నీతో పోతే డివైడెడ్ బై 7 1 జా 700 జా. ఇక్కడ చూడండి మైనస్ 60 అవతల పోతే ప్లస్ 60, అంటే ఏ ఈక్వల్ టు 100 ప్లస్ ఇగో ఈ 100, ఇది మైనస్ 60 అవతల పోతే ప్లస్ 60, అంటే మొదటి ప్రైజ్ ధర ఎంత వచ్చింది? 120 వచ్చింది. మొదటి ప్రైజ్ ధర ఎంత వచ్చింది? 120. అంటే ఇది మొదటి ప్రైజ్ ఇది కాబట్టి ఇదిగో ఇది ఫస్ట్ ప్రైజ్, ఇది సెకండ్ ప్రైజ్, ఇది నేను రాస్తాను. ఇది థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ కదా. మొదటి ప్రైజ్ ఎంత వచ్చింది? 120 రూపాయలు వచ్చింది. మరి రెండో ప్రైజ్ ఏంది? 20 రూపాయలు తగ్గుతుంది కదా మనకి, అంటే 20 రూపాయలు తగ్గిందంటే అప్పుడు ఎంత అవుతుంది? 140 అవుతుంది. మరి దానికన్నా 20 తగ్గింది అనుకో 120 అవుతుంది. దానికన్నా 100, దానికన్నా 20 ఎంత? 80. దానికన్నా 20 తగ్గియండి మళ్ళా 60, దానికన్నా 20 తగ్గియండి ఎంత? 40. ఇది మన ఏపీ అనమాట. ఇదే మన ఏపీ. ఇక్కడ ఏపీనే కనుక్కోమంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది ఈచ్ ప్రైస్. ఈచ్ ప్రైస్ అంటే మొదటిదేమో 120 రూపాయలు పడింది, రెండోదేమో 140 రూపాయలు పడింది, మూడోదేమో 120 రూపాయలు పడింది, నాలుగోదేమో 100 రూపాయలు పడింది, ఐదోదేమో 80 రూపాయలు పడింది. ప్రైస్ అనమాట ఇదంతా 60. ఓకే, ఈజీ గైస్. మరి కనుక్కునేది ఇక్కడ మెయిన్ పాయింట్ నీకు అర్థం కావాల్సిందంటే ప్రైస్ అంటే మొదటి ప్రైస్ కన్నా 20 రూపాయలు తగ్గుతుంది. అలా 20 తగ్గించుకొని ఏపీ తయారు చేస్తావు. నీకు ఇగో ఫస్ట్ టర్మ్ ఏ, ఎన్ ఆఫ్ టర్మ్స్ 7, లాస్ట్ టర్మ్ ఏ మైనస్ 120. ఫార్ములా వాడుతూ సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తాం. క్యాలిక్యులేషన్ ఏం పెద్దది, 2 కామన్ తీయాలి. ఏంది? 2 కామన్. ఓకే, 2 కామన్ తీస్తే సరిపోతుంది అనమాట. ఓకే, 2 కామన్ తీసేసి 7 ఇంటూ ఎస్ ని పోతే డివైడెడ్ బై 7 1 జా 700 జా. ఇది మైనస్ 60 అవతల పోతే ప్లస్ 60. ఫస్ట్ ప్రైజ్ ఏ అంటే ఏంది? ఫస్ట్ ప్రైజ్ మనకి ఇది ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, అట్లా 20 తగ్గించుకుంటూ వెళ్తాం. ఓకే, నోట్ గైస్. ఓకే, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి ఎస్ఏ1 పేపర్ కూడా అడగడం జరిగింది. అంటే మొద్దులు చూసారంటారు మీరు, పిక్చర్స్ అక్కడ కనపడుతుంది కదా అవన్నమాట. ఇక్కడ చూడండి 200 logs ఆర్ స్టేటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ మైనర్. 20 logs in the bottom row, 19 in the next row, 18 in the next row, and so now how many rows are there in 200 logs placed and how many logs in the top row. అసలు క్వశ్చన్ ఏంది? ఒక చిన్న మాటలు చెప్పేస్తాను. మొదటి బాటమ్ రోలో 20 ముద్దులు ఉన్నాయి. ఏంది? 20 ముద్దులు ఉన్నాయి. తర్వాత రోలో అలా పేర్చడం జరిగింది. 19 ముద్దులు, తర్వాత 18, తర్వాత అలా పేర్చుకుంటా వెళ్ళారు. ఎన్ని ముద్దుల్ని? 200 ముద్దుల్ని. మరి టాప్ రోలో ఉంటదే, ఆ టాప్ రో ఎన్ని ఉన్నాయి, అలాగే ఎన్ని రోస్ ఉన్నాయి అనేది కనుక్కోమంటున్నారు. బాయినండి, ఇలా ఎన్ని రోస్ ఉన్నాయి అంటే అలా ఎన్ని పేర్చడం జరిగింది అది కనుక్కోవాలి. అలాగనే ఈ టాప్ రోలో ఎన్ని ఉన్నాయి అనేది కనుక్కోవాలి. ఇది క్వశ్చన్ మరి అనమాట. మరి ఇక్కడ చూడండి సొల్యూషన్ చూద్దాం. చాలా సింపుల్ గానే ఉంటుంది. ఎన్ని ముద్దులు? మొత్తము 200 ముద్దులు. మొదటి దాంట్లో ఎన్ని పేర్చడం జరిగింది? కింద బాటమ్ రోలో 20, దానిపైన 19, దానిపైన 18, అలా పేర్చుకుంటా వెళ్ళడం జరిగింది. ఎన్ని పేర్చుకుంటూ పోయినారో తెలియదు, కానీ ఎన్ని ముద్దులు చేర్చారు? మొత్తము 20, 200 ముద్దుల్ని. ఓకే, ఇక్కడ చూడండి ద లాగ్ ఇన్ ద రో.
ఇక్కడ ఫస్ట్ ఎంత మనకి 20, రైట్, తర్వాత 19, తర్వాత 18 డాష్ డాష్ డాష్. ఇక్కడ మనకు ఒక ఏపీ తయారవుతుంది, రైట్. ఇక్కడ చూడండి ఏ ఎంత మనకి 20, డి ఎంత A2 మైనస్ A1, A2 ఎంత 19 మైనస్ A1 ఎంత 20. 19 లో కల్లా 20 పోతే -1, చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అవుతుంది కాబట్టి -1. ఓకే, ఆ తర్వాత ఇక్కడ చూడండి ఎస్ఎన్ ఎన్ని రోజులు ఉన్నాయో తెలియదు, కానీ ఎన్ని ముద్దులు చేర్చడం జరిగింది 200. ఓకే 200. మరి ఇక్కడ ఏ ఫార్ములా వాడాలి, సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఫార్ములా వాడాలి. Sn ఈక్వల్ టు n/2 2a ప్లస్ n-1 ఇంటూ d ఈక్వల్ టు Sn. ఓకే, ఎలా రాసుకున్నా పర్లేదు. ఎన్ని ఎంతనో తెలుసా, ఎన్ని రోజులు ఉన్నాయో తెలుసా, తెలియదు కాబట్టి ఎన్ని అలాగే ఉంటుంది /2. ఆ ఎన్ని కనుక్కోవాలా, 2 ఇంటూ ఏ ఎంత మనకి 20 ప్లస్ ఎన్ ఎంత తెలియదు -1, డి ఎంత -1. ఓకే, మొత్తం ఎన్ని ముద్దులు 200 ముద్దులు. ఏం లేదు, ఇప్పుడు ఎన్ని కనుక్కుందాం. n/2 20 ఇంటూ జా ఎంత 20, 20 ఇంటూ జా 40 ప్లస్ ఇక్కడ చూడండి ఇది దీంతో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేద్దాం. ఎన్ని ఇంటూ ఇక్కడ చూడండి మైనస్ ఉంది, ఇక్కడ కేర్ఫుల్ గా ఉండాలి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎన్ ఇంటూ 1 ఎన్ మైనస్ మైనస్ ప్లస్ 1 1 జా 1. ఇంకో ఎపిసోడ్ చూడండి, ఎన్నుతో ఈ -1 ని ప్రతి ఒక్కదంతా ఇంటూ చేస్తున్నాం. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎన్ ఇంటూ 1 ఎన్ మైనస్ మైనస్ ప్లస్ 1 1 జా 1 ఈక్వల్ టు 200. మరి ఇప్పుడు ఏం చేయాలా, 2 మనకి ఏం చేస్తుంది డివైడ్ చేస్తుంది, అవతల పోతే ఇంటూ అంటే ఎన్ని ఇంటూ 40 మైనస్ ఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు 200. ఇక్కడ డివైడ్ చేస్తుంది 2, అవతల పోతే ఇంటూ 2, రైట్. ఇక్కడ చూడండి ఇక్కడ 40 లో కల్లా 1, ఇక్కడ చూడండి 40 ఒక 1 కలపండి 41 అవుతుంది. అంటే ఎన్ని ఇంటూ ఇక్కడ చూడండి 41 మైనస్ ఎన్ ఈక్వల్ టు 200 2 జా 400, రైట్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలా బాగా చూడండి, ఎన్నుతో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయాలా. ఏంటి ఎన్నుతో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయాలి. ఎన్ ఇంటూ 41 ఎన్ ఇక్కడ చూడండి మైనస్ ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 400. ఇప్పుడు ఏం చేయాలి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. అంటే ఏది ax² ప్లస్ bx ప్లస్ c లో వస్తుంది. ఇది కూడా ఇందాక అటుపక్క ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం లో వచ్చినట్టు వస్తుంది, థర్డ్ ప్రాబ్లం లో వచ్చినట్టు వస్తుంది, రైట్. ఇక్కడ ఫస్ట్ -n² తర్వాత ప్లస్ 41n, ఇక్కడ ఇది ప్లస్ చేస్తుంది, ఇతరులకు వస్తే -400 ఈక్వల్ టు 0, రైట్. చూడండి ఫస్ట్ n² ఉండాలి, తర్వాత ఎన్ ఉండాలి, తర్వాత కాన్స్టెంట్ నెంబర్ ఉండాలి. మనకి చెప్పినాను నెగిటివ్ లో ఫస్ట్ అనేది ఉండకూడదు అంటే ఏం చేయాలి, మైనస్ తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయాలి. మైనస్ మైనస్ ప్లస్ n² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 41n మైనస్ మైనస్ ప్లస్ 400 ఈక్వల్ టు 0. బ్రో ఇంకా కొంచెం సింపుల్ గా చెప్తాం అంటే ఇక్కడ చూడండి మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ మైనస్ ఉండకూడదు కాబట్టి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఏం లేదు, ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది, మైనస్ అనేది ప్లస్ అవుతుంది. ఫస్ట్ మైనస్ తీసేసేయాలి 0. ఇది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి చాలా మెథడ్, క్వాడ్రాటిక్ ఫార్ములా ఉపయోగించు, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించి చెప్పినాం. ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉపయోగిద్దాం, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించుదాం. ఇక్కడ చూడండి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తెలుసు కదా, ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ ఏం చేయాలి ఇంటూ చేయాలి. ఫస్ట్ నెంబర్ ఏముంది 1 ఉంది, n² పక్కన ఏం లేదంటే ఏమన్నట్టు 1 ఇంటూ 400. మరి ఇప్పుడు ఏంది 1625 జా ఏంది 1625 జా అంటే ఈ రెండు ఇంటూ చేస్తే పై నెంబర్ వస్తుంది. ఇది ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే ఈ మధ్య నెంబర్ రావాలి. తెలుసు క్వాడ్రాటిక్ మనకి దీనికోసం ఒక 4 మార్క్స్ క్వశ్చన్స్ వీడియోనే వచ్చింది కదా. మరి n² -16n మైనస్ 25n ప్లస్ 400 ఏంటి బ్రో, ఇక్కడ చూడండి -16 -25 కలిపితే ఎంత -41. ఈ 41 బదులు 2 సబ్స్టిట్యూషన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఏం కామన్ చేయొచ్చు, ఎన్ కామన్ తీయచ్చు. ఎన్ కామన్ తీద్దాం. n² అంటే 2 ఎన్నులు ఉన్నట్టు ఒకటి తీసాం కాబట్టి ఒకటి ఉంటుంది, -16 అలాగనే ఉంటుంది, ఒక ఎన్ను బయటికి తీసాం కదా. ఇక్కడ ఏం కామన్ తీద్దాం, 15 కామన్ తీద్దాం, 25 కామన్ తీద్దాం, -25 కామన్ తీద్దాం. 25 తీస్తే ఏముంటుంది ఎన్ ఉంటుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇక్కడ చూడండి 25 ఎన్ టైమ్స్ అవుతుంది, 4 టేబుల్లో 400 16 టైమ్స్ అవుతుంది ఈక్వల్ టు 0. ఈ రెండు సేమ్ వచ్చినాయంటే నువ్వు చేసిన ప్రాబ్లం కరెక్ట్, లేదంటే తప్పు. ఇంకా రాసుకుందాం, n-25 ఈక్వల్ టు 0 ఒకసారి, n-16 ఈక్వల్ టు 0 ఒకసారి. ఈ రెండు కామన్ ఉన్నాయట్టు ఒకసారి, బ్రాకెట్ పక్కన ఉండేట్టు ఒకసారి. ఇక్కడ -25 అవతల పోతే +25, n ఈక్వల్ టు 25. -16 అవతల పోతే +16,
ఇక్కడ చూడండి అవును బ్రో 2 ప్లేస్ లో ఉన్నాయి, మరి ఏ ఆన్సర్ తీసుకోవాలి? ఈ ఆన్సర్ తీసుకోకూడదు. ఎందుకు? ఇక్కడ ఎన్ని రోలు ఉన్నాయంట? మొత్తం 25 రోల్. ఎన్ని రోల్స్ ఉన్నాయి? 25 రోల్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూడండి 20 ఉంది ఇక్కడ, అంటే బాటమ్ రోల్ లోనే 20 ఉంది, అంటే 20 ఇది ఏమో 25. ఎట్లా కుదురుతుంది? కుదరదు. అంటే దానికంటే తక్కువ ఉంటుంది మనకి. అంటే ఎన్ని ఎంత? 16. అంటే ఇప్పుడు ఎన్ని ఎంత? 16. అంటే ఎన్ని రోస్ ఉన్నాయి? మొత్తము 16 రోస్ ఉంటాయిట. మరి ఈ 16 రోలో టాప్ రోలో, అంటే ఈ పైన 16 రోలో అంటే టాప్ రోలో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? వీడికి అయిపోయింది. హౌ మెనీ రోస్ ఇన్ ద 200 లాగ్స్ ప్లేస్, అంటే ఎన్ని పేర్చినారు? అలా 16 పేర్చినాడు. మరి ఆ టాప్ రోలో ఎన్ని ఉన్నాయి? మరి ఆ టాప్ రోలో కనుక్కోవాలంటే ఏం కావాలి మనకి? A16 ఆన్సర్ కావాలి. A16 ఫార్ములా ఏంది? A+15D కదా. ఏ ఎంత మనకి? ఫస్ట్ ఎంత ఉన్నాయి? 20 + 15 ఇంటూ డి ఎంత వచ్చింది మనకి? -1 కదా. -1 ఈక్వల్ టు 20 ప్లస్ ఇంటూ మైనస్ 15 లో కల్లా 15 1 జా 15, 20 లో కల్లా 5 పోతే 5. అంటే A16 అంటే ఫస్ట్ రోలో ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. దేర్ ఫోర్ ఫస్ట్ రో ఇన్ ద లాగ్స్ 5. ఓకే, ఇది గైస్ మన ఆన్సర్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కూడా కన్ఫ్యూజ్ కాకూడదు, ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫ్యాక్టరైజేషన్ గురించి చెప్పాను కదా, అలా ఇక్కడ సేమ్ ఆన్సర్ వచ్చినట్టు నేను చేసిన ప్రాబ్లం కరెక్ట్. ఓకే, 16 తీసుకొని చేయాలి. ఓకే, నోట్ డౌన్. ఓకే, 6th క్వశ్చన్ మీరు తొందరగా అయిపోగొట్టేస్తాను. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 51 టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీ. అంటే ఒక ఏపీని 51 టర్మ్లు సమ్ కనుక్కోవాలి. మరి దానికోసం మనకి ఏం కావాలా? ఏ కావాలి, డి కావాలి. ఏంటంటే ఆల్రెడీ 51 టర్మ్స్ అన్నారు కదా. మరి ఇక్కడ చూడండి మన కండిషన్ ఏంది? సెకండ్ అండ్ థర్డ్ టర్మ్ 14 and 18 రెస్పెక్టివ్లీ. ఇప్పుడు మనకి 51 టర్మ్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది? n/2 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇదే కదా ఆన్రో ఇందాక ఎల్లు ఫార్ములా వాడొచ్చు కదా. అంటే ఎల్లు ఫార్ములా వాడొచ్చు, కానీ ఇక్కడ లాస్ట్ టర్మ్ అని చెప్పట్లేదు కదా. మనకి ఇక్కడ 51 టర్మ్స్ ఫార్ములా అనుకున్నాం. ఇక్కడ చూడండి A2 సెకండ్ టర్మ్ ఎంత ఇవ్వడం జరిగింది? 14 రైట్. ఇంకో కండిషన్ థర్డ్ టర్మ్ ఎంత ఇవ్వడం జరిగింది? 18. అంటే ఈ రెండు కండిషన్ బేస్ చేసుకొని మనకి ఎన్నేమో 51 వచ్చేసింది. ఏ కావాలి, డి కావాలి. ఈ రెండు కండిషన్స్ బేస్ చేసుకొని ఏ డి అనుకుంటాం, కనుక్కొని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి మన ఆన్సర్ వస్తుంది 51 టర్మ్స్ ఆఫ్ ది సమ్. ఓకే, మరి A2 ఫార్ములా ఏంది మనకి? A+D = 14 కదా. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. మళ్ళా సెకండ్ ఈక్వేషన్ ఏంది మనకి? A3 ఫార్ములా ఏంది? A+2D. ఇవన్నీ ఫస్ట్ క్లాస్, అది ఫస్ట్. ఓకే, ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం మనం. ఓకే, ఈ పాఠం స్టార్ట్ అయ్యింది. 18 ఆన్సర్. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇప్పుడు AD కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? రెండో ఈక్వేషన్ నుంచి మొదటి ఈక్వేషన్ ని తీసేసారు. రెండో ఈక్వేషన్ ఏముంది? A+2D = 18. మొదటి ఈక్వేషన్ ఏముంది? A+D = 14. ఏ క్యాన్సల్, మైనస్ 2D లో కల్లా ఒక డి పోతే ఒక డి ఉంటుంది. చూడండి, 2D లో కల్లా ఒక డి పోతే ఎంత ఉంటుందో? ఒక డి ఉంటుంది. 18 లో కల్లా 14 పోతే 4 కదా. డి ఎంత వచ్చింది? 4. దేర్ఫోర్ D = 4. ఓకే, D = 4 వచ్చింది. మనకి ఏం కావాలి? ఇంకా ఏ కావాలి. ఏ కావాలంటే ఏం చేయాలి? ఈ డి వాల్యూని ఈక్వేషన్ 1 అన్న 2 అన్న సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. సబ్స్టిట్యూట్ D = 4 ఇన్ ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం. ఆ ఈక్వేషన్ 1 ఏముంది? A+D = 14. డి వాల్యూ ఎంత వచ్చింది? 4 వచ్చింది. అంటే A+4 = 14. ఇది +4 అవతల పోతే -4. A = 14 - 4 అంటే ఏ వాల్యూ ఎంత? 10 రైట్. ఏ వాల్యూ ఎంత వచ్చింది? 10 వచ్చింది. మరి ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకొని 51 టర్మ్ల సమ్ ఎంతనో కనుక్కోవాలి. మరి Sn = n/2 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఓకే, ఎన్ని టర్మ్లకి ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది? 51 టర్మ్స్ కి రైట్. అంటే 51/2 ఈ 2 ఇంటూ ఏ ఎంత వచ్చింది మనకి? 10. ఇక్కడ రాస్తున్నా. n = 51, a = 10, d = 4. ఏ ఎంత వచ్చింది? 10 ప్లస్ n ఎంత? 51 - 1. డి ఎంత? 4. 51/2 ఇంటూ 2 10 జా 10 20 ప్లస్ 15 లో కల్లా 1 పోతే 50, 51 లో కల్లా 51 పోతే 50 ఇంటూ 4. చూడండి, 51/2 20 ప్లస్ ఇక్కడ 5 4 జా 20 200 కదా. ఆన్సర్ ఎంత? ఇంటూ చేస్తే 200.
మళ్ళీ కలపండి 51/2 200 ఒక 20 ఎంత 220 రైట్. ఇక్కడ చూడండి సింపుల్ గానే అయిపోతుంది 51 క్యాన్సిల్ చేద్దాం 2 1 జా 0 ఇంకంతే అంటే 51 ఇంటూ 1 110 ఓకే 110 ఓకే. ఇక్కడ చూడండి మళ్ళీ ఈ రెండు ఇంటూ చేద్దాం 50 కొడితే 51 ని 11 తో ఇంటూ చేద్దాం 11 1 జా 1 1 జా 1 1 5 జా 5 మళ్ళీ సేమ్ అంతే వస్తుంది కాబట్టి సేమ్ 165 561 ఇక్కడ ఒక జీరో ఉంది కాబట్టి ఒక జీరో అంటే 51 టర్మ్ లో సమ్ము మొత్తం ఎంత 5610 ఓకే గైస్ ఇది మన ఆన్సర్ అన్నమాట. నోట్ గైస్ నెక్స్ట్ చెప్పేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఇన్నోట్ గైస్. ఓకే 7th క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కి గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులో చెప్పే ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే ఓకే. చాలా క్వశ్చన్స్ ఉంటాయి చాలా ఎక్సర్సైజ్ ఉన్నాయి కాబట్టి ఇవి మాత్రం నేర్చుకొని కష్టం వస్తాయి. ఓకే మరి ఇక్కడ చూడండి 7th క్వశ్చన్ దీని తర్వాత ఒక్క క్వశ్చన్ చెప్పడం జరుగుతుంది వీడియో కంప్లీట్ అవుతుంది తర్వాత ట్రయాంగిల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ది AP is 4n square what is the first term what is the sum of the two terms what is the second term find the third 10th nth term. చాలా క్వశ్చన్స్ ఉంటాయి కానీ ఈ క్వశ్చన్ అర్థం కావాలంటే రెండు మెథడ్స్ అర్థం కావాలి. ఏంటి ఆ మెథడ్స్ అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ ఈజ్ AP అంటే AP సమ్ ఇవ్వడం జరుగుతుంది 4n - n స్క్వేర్ అంటే నీకు మొదటి నంబర్ సమ్ కావాలంటే 1 సబ్స్టిట్యూషన్ రెండు టర్మ్ ల సమ్ కావాలంటే 2 సబ్స్టిట్యూషన్ చేయాలి మూడు టర్మ్ ల సమ్ తెలియాలంటే 3 సబ్స్టిట్యూషన్ చేయాలి. అసలు ఇక్కడ ఏంటి రెండో స్టెప్ ఇది మొదటిది. రెండోది ఏంటంటే అదే A1 A2 A3 A4 A5 A6 రైట్ A1 A2 A3 A6 మీకు ఒక కండిషన్ తెలుసా S1 అంటే ఏంది A1 కు సమానం. అసలు S1 అంటే ఏంది ఒక టర్మ్ సమ్ ఆన్సర్ అని అర్థం. S1 అంటే ఏంది ఒక టర్మ్ సమ్ ఆన్సర్ అంటే ఒక టర్మ్ అంటే ఏంది A1 కదా. S2 అంటే ఏంది రెండు టర్ములు సమ్ ఆన్సర్ అంటే ఏంది A1 A2 అని అర్థం. అంటే S1 అంటే A1 కు సమానం అవుతుంది S2 అంటే A1 ప్లస్ A2 కు సమానం అవుతుంది రైట్. అంటే రెండు టర్ముల సమ్ ఆన్సర్ S2. S3 అంటే ఏంది మూడు టర్ముల సమ్ అని అర్థం రైట్. అలాగనమాట S3 = A1 ప్లస్ A2 ప్లస్ A3. S4 అంటే ఏంది నాలుగు టర్ముల సమ్ ఆన్సర్ అని అర్థం కదా. మరి ఈ కండిషన్ అర్థమైనప్పుడు చాలా ఈజీ. మరి ఇక్కడ చూడండి చాలా క్వశ్చన్స్ ఉంటాయి మీరు 6 క్వశ్చన్లు ఉంటాయి తెలుసా దీంట్లో. ఓకే వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ అంటే ఏంది ఫస్ట్ టర్మ్ అంటే ఏంది ఏ కదా. తర్వాత సెకండ్ క్వశ్చన్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది టూ టర్మ్స్ అంటే రెండు టర్మ్ల సమ్ ఆన్సర్ ఎంత. ఓకే రెండు టర్మ్ల సమ్ ఆన్సర్ ఎంత. వాట్ ఈస్ ద సెకండ్ టర్మ్ అంటే మూడో క్వశ్చన్ ఏంది సెకండ్ టర్మ్ అంటే A2 అనుకోవాలి. ఫైండ్ ద థర్డ్ అంటే నాలుగో క్వశ్చన్ ఏంది A3 అనుకోవాలి. ఫిఫ్త్ క్వశ్చన్ టెన్త్ ఎండ్ అంటే A10 కనుక్కోవాలి. సిక్స్త్ క్వశ్చన్ nth టర్మ్ అంటే ఏంది AN కనుక్కోవాలి. ఇది చూడండి 6 క్వశ్చన్ అండి. ఈ 6 క్వశ్చన్స్ తో ఈ కండిషన్ తో ఇప్పుడు 6 క్వశ్చన్లకు సమాధానం అనుకోవాలి. అందుకే 8 మార్క్స్ ఇంపార్టెంట్. మీరు ఈ కండిషన్ ఖచ్చితంగా రాసుకోండి. ఇక్కడ చూస్తే మనం ఇందాకనే మాట్లాడాం S1 అంటే ఏంది A1 ఈ S1 ఆన్సర్ S ఆన్సర్ ఎంత ఇవ్వడం జరిగింది 4n - స్క్వేర్. S1 వచ్చింది అనుకో ఆటోమేటిక్లీ A1 వస్తుంది అంటే S1 కనుక్కుందాం. S1 ఎలా కనుక్కోవాలా ఇక్కడ సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది 4 × n - n స్క్వేర్ అంటే n ప్లేస్ లో 1 సబ్స్టిట్యూషన్ చేయాలని అర్థం. ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ Sn = మనకి ఇచ్చిన కండిషన్ 4n - n స్క్వేర్ రైట్. S1 ఆన్సర్ కావాలంటే ఏం చేయాలా 4 × 1 - 1 స్క్వేర్. ఇక్కడ చూడండి 4 1 జా 4 -1 స్క్వేర్ ఆన్సర్ 1 4 లో కల 1 పోతే 3 అంటే S1 ఆన్సర్ ఎంత వచ్చింది 3. మనకేంది కండిషన్ S1 = A1 అంటే S1 3 అయినప్పుడు ఏ ఆన్సర్ కూడా ఏమవుతుంది అప్పుడు 3 అవుతుంది రైట్. అందుకే A1 ఆన్సర్ వచ్చేసింది. ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ ఏంది సమ్ ఆఫ్ టూ టర్మ్స్ అంటే సమ్ ఆఫ్ ది టూ టర్మ్స్ ఇదే ఫస్ట్ టర్మ్ ఆన్సర్. ఇప్పుడు సెకండ్ టర్మ్ ఆన్సర్ కావాలంటే ఏం చేయాలి n ప్లేస్ లో 2 సబ్స్టిట్యూషన్ చేయాలి అంటే Sn ఫార్ములా రాసుకో మనకి ఇచ్చిన కండిషన్ Sn 4n - n స్క్వేర్. S2 టూ టర్మ్స్ కావాలి కాబట్టి n × 2 -2 స్క్వేర్. ఓకే 4 2 జా 8 -2 స్క్వేర్ అంటే 4 8 లో కల్లా 4 పోతే 4 అంటే S2 ఆన్సర్ ఎంత వచ్చింది 4. ఓకే ఇది మన రెండో ఆన్సర్. మరి ఇక్కడ చూడండి A2 కావాలి ఏంది A2 కావాలి.
A2 కావాలంటే మనకు కండిషన్ ఏంది ఫార్ములా A, D కావాలి. A ఏమో వచ్చింది, D ఎలా కనుక్కోవాలి? కాబట్టి మనకి ఇక్కడ కండిషన్ చూడండి, A2 కావాలి. A2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది చూడండి. అంటే ఏంది, మనకి A1 S2 తెలిస్తే A2 తెలుస్తుంది. A1 తెలిసింది ఆల్రెడీ, ఓకే. S2 కూడా తెలిసింది, ఎంత? 4 అని. అంటే ఇప్పుడు A2 సింపుల్ గా అనుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి, థర్డ్ది S A1 A2 ఈక్వల్ టు S2. A1 A2 ఈక్వల్ టు S2 అంటే ఏంటంటే రెండు టర్మ్లు సమ్ ఆన్సర్ అని అర్థం, ఓకే. A1 ఎంత వచ్చింది? 3 ప్లస్ A2 ఆన్సర్ ఎంత వచ్చింది? 4 ఈక్వల్ టు S2, ఓకే. ఇక్కడ A1 ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 3 ప్లస్ A2 ఆన్సర్ తెలియదు కాబట్టి అలాగే ఉండాలి, మనం అదే కనుక్కోవాల్సింది. S2 ఆన్సర్ ఎంత వచ్చింది? 4. ఇది ప్లస్ చేసిన అవతల పోతే మైనస్, అంటే A2 ఈక్వల్ టు 4 మైనస్ 3. A2 ఈక్వల్ టు 4 లోపల 3 పోతే 1, అంటే A2 ఆన్సర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది, ఓకే. థర్డ్ది కూడా అయిపోయింది. ఫోర్త్ క్వశ్చన్ A3 కావాలి. ఇక్కడ చూడండి, A3 కావాలి. ఎక్కడ ఉంది A3? అంటే A1 A2 ని కలిపి S3 కావాలి, అంటే S3 కనుక్కున్నాం. S3 కనుక్కోలేక మన కండిషన్ ఏంది? 4n మైనస్ n². S3 కావాలంటే ఏం చేయాలా? మనకి ఇచ్చిన కండిషన్ లో 3 సబ్స్టిట్యూషన్ చేయాలి. 3² n ప్లస్ లో అది 4 3 జా 12 మైనస్ 3² అంటే 9. ఇక్కడ చూడండి, 12 లోకల్లా 9 పోతే ఎంత? 3, రైట్. అంటే S3 ఆన్సర్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలా? మనకి A1 తెలుసు, A2 తెలిసింది, S3 ఆన్సర్ తెలిసింది. ఇంకా ఫోర్త్ ఈజీ కనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి, A1 A2 ప్లస్ A3 ఈక్వల్ టు S3. ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేయండి. A1 ఆన్సర్ ఎంత వచ్చింది? 3 ప్లస్ A2 ఆన్సర్ ఎంత వచ్చింది? 1 ప్లస్ A3 ఆన్సర్ ఎంత తెలియదు కాబట్టి దాన్ని అలాగనే ఉండాలి. S3 ఆన్సర్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. 3 ప్లస్ 4 ప్లస్ A3 ఈక్వల్ టు ఇక్కడ 3. ఇది ప్లస్ చేసిన అవతల పోతే మైనస్, అంటే A3 ఈక్వల్ టు 3 మైనస్ 4. ఇగో A3 అలాగే ఉంది, ఇక్కడ 3, ఇది ప్లస్ 3 అవతల ప్లస్ 4 అవతల పోతే మైనస్ 4. అంటే A3 ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? -1 వచ్చింది. చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ కాబట్టి, ఓకే. A3 కూడా కనుక్కున్నాం. ఫిఫ్త్ క్వశ్చన్ A10 కావాలంటే మనకి ఏంటి ఫార్ములా? మరి A10 ఫార్ములా ఏంటి? A ప్లస్ 90 ఒకటి తగ్గించుకోవాలని చెప్పాను. అంటే A కావాలి, D కావాలి. ఇది తుడిపేస్తున్నాం చూడండి, ఇది అలాగే ఉంటుంది, మీరు రాసుకోండి. వెరీ ఇంపార్టెంట్. ఏపీ. ఇప్పుడు ఏపీ తయారు చేసుకుందాం. ఎందుకు? ఫస్ట్ టర్మ్ తెలిసింది, థర్డ్ టర్మ్ తెలిసింది, సెకండ్ టర్మ్ తెలిసింది, అంత తెలిసింది కాబట్టి ఏపీ రాసుకుందాం. A1 ఎంత వచ్చింది? 3. A2 ఎంత వచ్చింది మనకి? 1. A3 ఆన్సర్ ఎంత వచ్చింది? -1. ఏపీ తయారు చేద్దాం. ఇక్కడ చూడండి, A ఎంత మనకి? 3. D కావాలంటే ఏం చేయాలా? A2 మైనస్ A1. A2 ఎంత ఆన్సర్? 1 మైనస్ 3. 1 లో కల్లా 3 పోతే -2, అంటే D ఆన్సర్ ఎంత వచ్చింది? -2. అంటే A10 కావాలంటే ఏం చేయాలి? ఫార్ములా A ప్లస్ 90. A ఎంత మనకి? ఇక్కడ చూడండి, A ఎంత? 3 ప్లస్ 9 ఇంటూ D ఎంత వచ్చింది? -2. 3 ప్లస్ ఇంటూ మైనస్ 9 2 జా 18. ఇక్కడ చూడండి, 3 లో కల్లా 18 పోతే ఎంత? -15. అంటే A10 ఆన్సర్ ఎంత వచ్చింది? -15. చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోతే మైనస్ అన్నమాట, ఓకే. ఇంకోటి ఏంది? ఎంత టర్మ్ కావాలి? లాస్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. AN ఆన్సర్ ఎంత? AN ఫార్ములా ఏంది? A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. A ఎంత మనకు వచ్చింది? ఆల్రెడీ 3 వచ్చింది. 3 ప్లస్ n తెలుగు కాబట్టి అలాగే ఉంటుంది, 1. D ఆన్సర్ ఎంత వచ్చింది? -2. 3. ఇక్కడ చూడండి, దీంతో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి. ప్లస్ బ్రాకెట్ -2n. చూడండి, -2n. ఈ ప్లస్ అలాగే ఉంది. మైనస్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ 2 1 జా 2, ఓకే. ఇక్కడ చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ 3 మైనస్ 2n ప్లస్ 2. ఇక్కడ ప్లస్ లన్నీ కూడండి. ఫస్ట్ 3 ఒక 2 ఎంత? 5 మైనస్ 2n అయిపోయింది. ఇదే మన ఆన్సర్. అంటే AN ఆన్సర్ ఎంత వచ్చింది? 5 మైనస్ 2n, ఓకే. ఇది మన ఆన్సర్ అన్నమాట. మీకు కండిషన్ అర్థం కావాల్సింది, రెండు టర్మ్లను కలిపితే రెండు సమ్ ఆఫ్ ది 2 టర్మ్స్ వస్తుంది. మనకి ఇచ్చినది కూడా సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ 1 వీటన్నిటిని బేస్ చేసుకొని, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీని తర్వాత ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆ ఒక్క క్వశ్చన్ తో వీడియో కంప్లీట్ అవుతుంది. నోట్ దిస్. ఓకే, మరి లాస్ట్ క్వశ్చన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లోని 8th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అన్నమాట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 8 మార్క్స్ క్వశ్చన్స్ లో ఖచ్చితంగా వస్తుంది 100%. అది గుర్తుపెట్టుకోండి, ఓకే. మరి లాస్ట్ క్వశ్చన్ చూడండి,
The first and last term of AP are 17 and 350 respectively. If the common difference is 9, how many terms and what are their sum? ఇక్కడ క్వశ్చన్ ఏంటి మనల్ని అడుగుతున్నది అంటే ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్, అలాగనే కామన్ డిఫరెన్స్ 9 ఇవ్వడం జరిగింది. మరి ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కోవాలి, అలాగనే ఎన్ని టర్మ్స్ ఉన్నాయో వాటి సమ్ ఎంత అనేది క్వశ్చన్. మరి ఇక్కడ చూడండి సొల్యూషన్ మనకి ఇక్కడ ఫస్ట్ లాస్ట్ టర్మ్ అంటే ఫస్ట్ ఎంత ఇవ్వడం జరిగింది 17, అంటే మనకి క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేయని కదా. అంటే A1 ఎంత 17. లాస్ట్ టర్మ్ అంటే ఏంది AN అని చెప్పడం జరిగింది కదా. లాస్ట్ టర్మ్ ఏమంటాం AN 350. మరి ఇక్కడ చూడండి ఇఫ్ ద కామన్ డిఫరెన్స్ అంటే D ఎంత మనకి 9. మరి ఇక్కడ ఏంది హౌ మెనీ టర్మ్స్ అంటే ఎన్ని టర్మ్లు ఉన్నాయో కనుక్కోవాలి. ఎన్ని టర్మ్లు ఉన్నాయో కనుక్కోని ఇక ఫార్ములా ఏమవుతుంది A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D ఈక్వల్ టు AN కదా. సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఫార్ములా ఇదే కదా, సారీ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా ఇదే కదా. A ఎంత 17 ప్లస్ n ఎంత తెలుగు కాబట్టి అలాగనే ఉంటుంది. D ఎంత 9, AN ఆన్సర్ ఎంత 350. ఇది ప్లస్ చేసిన అవతలకు పోతే మైనస్. ఓకే, n మైనస్ 1 ఇంటూ 9 ఈక్వల్ టు 350 మైనస్ 17 అంటే ఇది ప్లస్ చేసిన అవతలకు పోతే మైనస్. n మైనస్ 1 ఇంటూ 9 ఇక్కడ చూడండి 9 ఈక్వల్ టు 10 లో కల్లా అప్పు తెచ్చుకుంటాం. 10 లో కల్లా 7 పోతే ఎంత 3. ఇక్కడ ఎంత ఉంటుంది 4 ఉంటుంది. 4 లో 1 పోతే 3, మళ్ళీ 3 అలాగనే ఉంటుంది. 9 ఇంటూ ఇక్కడ పోతే డివైడెడ్ బై n మైనస్ 1 ఈక్వల్ టు 333 9. ఓకే, క్యాన్సిల్ చేద్దాం. n మైనస్ 1 3 3 జా 3 1 జా 1 జా 1. ఓకే, ఎంత వచ్చింది 111. సో 3 తో భాగం చేద్దాం. 3 3 జా 9, 11 లోకల 9 పోతే 2 1 3 7 జా 21 అంటే 0. అంటే ఎన్ని టైమ్స్ అవుతుంది 37 టైమ్స్ అవుతుంది. మైనస్ 1 అవతల పోతే ఏమవుతుంది ప్లస్ 1 అంటే n ఈక్వల్ టు 37 ప్లస్ 1 అంటే n ఈక్వల్ టు ఎంత అవుతుంది 38 అవుతుంది. అంటే ఆ ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మొత్తము 38 టర్మ్స్ ఉన్నాయి. అంటే ఆ 38 టర్మ్స్ కి ఇప్పుడు ఏం చేయాలి మనము సమ్ము కనుక్కోవాలి. అర్థమవుతుందా? వాట్ ఆర్ దేర్ సమ్, ఎన్ని టర్మ్లు ఉన్నాయో తెలీదు, వాటికి ఏం కనుక్కోవాలి సమ్ము కనుక్కోవాలి. ఎన్ని టర్మ్లు ఉన్నాయి ఇప్పుడు 38 టర్మ్స్. ఇప్పుడు ఏం కనుక్కోవాలి సమ్ము కనుక్కోవాలి. ఇక్కడ మనకి రెండు టర్మ్లు Sn ఈక్వల్ టు n/2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ D ఈ ఫార్ములా వాడచ్చు. n/2 a ప్లస్ n ఈ ఫార్ములా వాడచ్చు. కానీ ఈ ఫార్ములా వాడేది బెటర్. ఎందుకు లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి. ఒకవేళ లాస్ట్ టర్మ్ తెలియకుంటే ఈ ఫార్ములా, రెండు ఫార్ములాస్ ఒకటే. కానీ లాస్ట్ టర్మ్ తెలియకపోతే ఈ ఫార్ములా, తెలిసిందనుకో ఈ ఫార్ములా. ఓకే, అది గుర్తుపెట్టుకో. Sn ఈక్వల్ టు n/2 a ప్లస్ l రైట్. ఇక్కడ చూడండి n ఎంత మనకి 38 టర్మ్స్ కాబట్టి 38/2. a ఎంత వచ్చింది మనకి 17. ఇక్కడ చూడండి లాస్ట్ టర్మ్ ఎంత 350. ఓకే, an ని లాస్ట్ టర్మ్ అంటాం. ఇక్కడ చూడండి 38/2. ఇక్కడ చూడండి 7 0 7 5 ఒక 1 6 3 అలాగనే ఉంటుంది. ఇక్కడ చూడండి 3 1 జా ఎంత 3 9 జా అంటే ఎంత వచ్చింది 19 ఇంటూ 367 ఈక్వల్ టు ఇంటూ మొత్తం చేస్తే 6973 ఆన్సర్ అనమాట. ఖచ్చితంగా ఇంటూ చేసి చూడండి ఎంత వస్తుంది మొత్తము 6973. అంటే మొత్తం ఎన్ని టర్మ్లు ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ప్రకారం 38 టర్మ్స్. వాటి సమ్ ఎంత మరి 38 టర్మ్స్ 6073 అనమాట. ఓకే, చివరి దాకా వింటే థ్యాంక్ యూ ఆల్. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ గారు ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు స్కిప్ చేయకుండా ఎలాంటి ప్రాబ్లం అర్థమవుతుంది ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామినేషన్ కి వచ్చేటివి మన ఛానల్ చెప్పడం జరుగుతుంది. ఓకే ఓకే,